చేస్తానని తను, డ్వాక్రా రుణమాఫీ 15,000 కోట్లు 20,000 కోట్లు చేస్తానని తను, అంటే 1,00,000 కోట్లు అవుతుందంటే కూడా నేను సంపద సృష్టిస్తానన్నాడు. తర్వాత వచ్చేటప్పటికి కేంద్రానికి లేఖ రాశాడు, నువ్వు ఇవ్వాలని. కుదరదు అంటే ఎంత తెలివిగా వీళ్ళు చేశారంటే, మీకు అప్పుడు తెలుగుదేశంకిను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి గొడవలు ఏంటో తెలుసా? పెన్షన్లు పెంచారు కదా వీళ్ళు, పెన్షన్లు పెంచిన డబ్బులు తీసుకెళ్ళిపోయి రెవెన్యూ లోట్లో రాసి పంపించారు. రెవెన్యూ లోటు అంటే ఏంటి? నీకు మొత్తం వచ్చే ఆదాయం, నీకు అయ్యే ఖర్చు అంటే ఏంటి? జీతాలు, ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, అవి లెక్కలోకి వస్తాయి. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఈ మూడింటిని ఖర్చు అంటారు. ఆదాయం పన్నుల రూపంలో వచ్చేటటువంటిది ఇవి. ఈ మధ్యలో గ్యాప్ ని రెవెన్యూ లోటు అంటారు. ఈ రెవెన్యూ లోట్లో వీళ్ళు ఏం చూపెట్టారు? పెన్షన్లకు పెంచిన డబ్బులు కూడా దాంట్లో వేసి పడేశారు. 1,000 రూపాయలు పెంచారు కదా, వేస్తే వాళ్ళు కొర్రి పెట్టారు అట్టట్లా. అప్పుడు వీళ్ళు మళ్ళీ దాని మీద వెళ్ళడం, కేంద్రానికి వెళ్ళడం, అట్టట్లాగా మీరు మాతో పొత్తులో ఉన్నారు కాబట్టి మీరు ఇవ్వాలి అంటే, నీకెత్తే దేశవ్యాప్తంగా ఇవ్వాలి నీకు, మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేదు అది, మేము ఎట్టిస్తాం పొమ్మన్నారు. అప్పుడు వీళ్ళు సణిగారు కూడా. కాకపోతే బయటికి రచ్చ ఎక్కువ చేయలే, కానీ పత్రికలో వార్తలు వచ్చినాయి ఇట్లా అడిగారు అని చెప్పి. తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో యనమల రామకృష్ణ ఒప్పుకున్నాడు, అడిగాము, తప్పే ఉంది, మాతో భాగస్వామి కదా అని. భాగస్వామి అప్పుడు వెంటనే బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు, భాగస్వామి అని చెప్పి వాళ్ళ హామీల్లో చెప్తానని వాళ్ళు ఇస్తానన్నారు కానీ కేంద్రం నుంచి తెప్పించిస్తామనలేదు కదా అని చెప్పేసి. కాబట్టి ఎక్కువ గొడవ కాకుండా పత్రికలు చూసుకున్నాయి, వాళ్ళ పత్రికలు అట్లా నడిచింది. ఆ తర్వాతన ఈ రైతు రుణమాఫీ వీటికి వచ్చేటికి అసలు చేయకపోవడం, డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీ మినిమం చేయటం, వీటి మీద వచ్చినప్పుడు దాన్ని కూడా కేంద్రానికి రాశారు లెటర్లు, హెల్ప్ చేయండి. కేంద్రం అసలు స్పందించాల. 2018 తర్వాత ఏమన్నారు? మేము కేంద్రం